ఈడేం రాసుకొచ్చిన ఆంధ్రజ్యోతి గాడు, చంద్రజ్యోతి గాడు. ఇగ రెండే. రెండే చేసిండ్లు. ఏం చేసిండ్లు? ఒకటి కవితది చేసుకున్నాడు. ఒకటి ప్రజా పరిపాలన అట. ఇంకోటి నాలా కబ్జా చేసి కట్టారు. ఏది? ఫామ్ హౌస్. జన్వాడ ఫామ్ హౌస్. నాలా కబ్జా చేసి కట్టారని డైరెక్ట్ రాసిండు. ఇక్కడ క్వెషన్ గుర్తు కూడా లేదు. ఇట్లా క్వెషన్ గుర్తు పెడితే కబ్జా చేసి కట్టిండ్లో లేదో అనేది ఉంటది. కానీ జన్వాడ ఫామ్ హౌస్ డైరెక్ట్ నాలా కబ్జా చేసి కట్టిండ్లు అనేది ఈ చంద్రజ్యోతి పేపర్ వాడే మొత్తం సర్వే అన్నీ చేసుకొచ్చిండు. వాళ్ళ స్టాఫ్‌ను పంపిండు. వాళ్ళ రిపోర్టర్లను, వాళ్ళని, వీళ్ళని అందరిని పంపి అరే కబ్జాలనే కట్టేసిండ్లు అది మనం చెప్తున్నాం కాబట్టి కోర్టు కూడా ఆర్డర్ ఇస్తది. కోర్టు కూడా ఆర్డర్ ఇయ్యంగానే మన పేపర్‌ను చూసి రంగనాథ్ గారు పోయి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేస్తారు. ఇంక ఆ రీతిలో రాసుకొచ్చిండన్నట్టు ఇప్పుడు వీడు వార్త. ఏంది? జన్వాడ ఫామ్ హౌస్‌పై బీఆర్ఎస్ హయాంలోనే అధికారుల నివేదిక అట. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే వాళ్ళ అధికారులే రాసిచ్చిండ్లట. సార్ మీరు అక్రమంగా కడతాను సార్ అని వాళ్ళ అధికారులే, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న అధికారులే చెప్పిండ్లట. ఈ బుల్కాపూర్ నాలపైన ప్రధాన గేటు పెట్టిండ్లట. బఫర్ జోన్‌లో ప్రహరీ గోడ అట. 13 గుంటలు ఉన్నాయట. నివేదికను తొక్కిపెట్టిన నాటి ప్రభుత్వం అట. తొక్కి పెట్టడం అంటే కేసీఆర్ కాళ్ళతోటి తొక్కుతా అంటే ఈ చంద్రజ్యోతిడే పోయి విల ఏడ్చుకుంటా చూసొచ్చిండు. ఫామ్ హౌస్ పరిశీలనకు హైడ్రా అధికారులు. అరే ఇంత విద్వేషం ఎందుకురా బాబు చంద్రజ్యోతి? మళ్ళీ ఇద్దరు ఒక కులపోలే. అప్పుడో ఇప్పుడో కాంట్రాక్టులు ఇస్తూనే ఉండే, సంపాదించుకుంటూనే ఉంటివి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు తెచ్చుకున్నావు, ఎన్నో పనులు చేసుకున్నావు కదా. అయినా కూడా విషం కక్కుతూనే ఉంటాడు ఈ చంద్రజ్యోతి పేపర్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నుండి ఇక్కంచెలు ఉరికిచ్చింది కదా. పైగా చంద్రబాబు శిష్యుడిని జైలు వేసింది కదా. ఆయనకు నచ్చిన వాళ్ళని ఇద్దరిని జైలు వేసింది కాబట్టి ఆ బాధ ఇంకా వర్ణాతీతం ఉంటుంది.